సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. కోరిన కోరికలు తీర్చే భక్తుల పాట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కృష్ణదేవిపేట మరిడమ్మ తల్లి ఆలయంలో అయితే ఉన్నాము. ఈ ఆలయంలోనే వాస్తవంగా మరిడమ్మ తల్లి పండుగనైతే మాత్రం పెద్దాపురంలో ఏదైతే ఆషాఢ మాసంలో నిర్వహిస్తారో దానికి ఇక్కడైతే మాత్రం కేవలం శ్రావణ మాసం ఆఖరి వారంలో అయితే మాత్రం ఈ అమ్మవారి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ గ్రామ పెద్దలు. ఎప్పుడో చిన్ననాటి నుంచి కూడా ఈ అమ్మవారు ఇక్కడ వెలిసి ఉందని, ఈ అమ్మవారి మహిమ చాలా ఎంతో ప్రకాశవంతంగా ఉంటుందని, కోరిన కోరికలు తీర్చి భక్తుల పాట కొంగు బంగారంగా అయితే మాత్రం ఈ అమ్మవారు విరాజిల్లుతారని ఇక్కడ స్థానికంగా ఉన్న పూర్వీకులు అయితే చెప్తున్నారు. అమ్మవారికి ప్రతి ఏటా కూడా తమకు తోచినంత అమ్మవారికి ఏదైతే ప్రసాదాల రూపంలో అమ్మవారికి పెట్టి తాము కోరుకున్న కోరికలను తీరుస్తూ ఉంటుందని, ఈ అమ్మవారి మహిమ ఎంతో ఎంతో దేదీప్యమానంగా వెలుగొందడంతో అమ్మవారి మహిమ తెలిసిన భక్తులు అయితే మాత్రం వేలాదిగా ఏటా అయితే మాత్రం ఈ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారని అయితే మాత్రం ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అమ్మవారికి ఈ గ్రామం నుంచి అయితే ప్రత్యేకంగా బయటికి వెళ్లే వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్లే సమయంలో ఈ అమ్మవారి వద్దకు వచ్చి తమ కోరికను చెప్పుకొని ఆ కార్యంపై బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు అయితే మాత్రం తమ కోరికలను నెరవేరుస్తుందని, అందుకనే ప్రతినిత్యం కూడా గ్రామం నుండి బయటికి వెళ్లే సమయంలో అయితే మాత్రం అమ్మవారిని దర్శించుకొని తమ కోరికను చెప్పుకోవడం జరుగుతుందని, అలాగే అమ్మవారు ఇప్పటికీ కూడా తమ పూర్వీకులతో పాటు ఇక్కడ అమ్మవారు చిన్నపిల్ల రూపంలో అయితే తిరుగుతూ ఉండేదని, తమ పూర్వీకులకు ఎంతో నమ్మకమైన ఈ అమ్మవారిని అయితే మాత్రం ఒక్కసారి మాత్రం దర్శిస్తే మాత్రం సకల పాపాలు తొలగిపోవడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తున్నారు. అలాగే ఈ సంవత్సరం అయితే మాత్రం ఎంతో ఆనందంగా అయితే మాత్రం నిర్వహిస్తామని ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్నారు. కోరిన కోరికలు తెచ్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కృష్ణదేవిపేట అంటే కేడీపేట మరిడమ్మ తల్లి ఆలయంలో ఉన్న అమ్మవారు అయితే మాత్రం ఎంతో మహిమాన్వితమైనదని, ఎంతో ప్రకాశవంతంగా అయితే మాత్రం అమ్మవారి కరుణ కటాక్షాలు ఇక్కడ భక్తులపై ఉంటాయని అయితే మాత్రం స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య స్థితిలో ఉండేవారు ఈ యొక్క ఏలపురం గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారి మందిరానికి వచ్చి అమ్మవారి దగ్గర ఉండేటువంటి పసుపు కుంకుమలు నిండుగుండ నీళ్ళతో కలిపి కొంచెం తాగిన అమ్మవారి బొట్టు పెట్టుకున్న ఎలాంటి భయంకరమైన రోగాలైనా జబ్బులైనా కూడా తగ్గిపోయేవని నానుడి. అయితే ఏజెన్సీ చుట్టుపక్కల ఇంచుమించు 25-30 గ్రామాలతో పాటు మా ఏలపురం గ్రామంలో కూడా అనినిత్యము ప్రతినిత్యము కూడా ఈ అమ్మవారికి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా నిత్యము కూడా దీప నైవేద్యాలు కూడా పెడుతూ ఉన్నారు. అయితే ఎటువంటి అనుకున్న కోరికైనా సంకల్పమైనా మనం ఏ సంకల్పం అయితే నెరవేరుకున్నామో అమ్మవారిని తెలుసుకొని మదినిండా మనసునిండా ఈ యొక్క ఏలపురం గ్రామ దేవత అయిన మరిడమాంబ అమ్మవారిని మనం తెలుసుకొని ఏ పని నిమిత్తం అయినవండి, అది బ్యాంకు పనైనా, ఆరోగ్య పనైనా, ఉద్యోగ పనైనా, వ్యాపార పనైనా ఖచ్చితంగా అమ్మవారి సంకల్పంతో విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ముడుపులు, ముక్కుబడులు, కోళ్లు, పసుపు కుంకుమలు అనేక రూపాలలో అమ్మవారికి నిత్యము కూడా దీప నైవేద్యాలు, అలాగే షోడోపచారాలు, మరి వేద మంత్రాలతో పాటు ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేశారండి. ముఖ్యంగా మా అందరికి కూడా ఆనందదాయకమైన విషయం ఏంటంటే, మరి ప్రభుత్వం వారు ఈ అమ్మవారు ఎన్నో ఏళ్ల నుంచి పాకలోనే కమ్మల పందిరిలోనే ఉండేవారు. మరి అనుకోకుండా మా గ్రామ అదృష్టమో ఏంటో తెలియదు కానీ మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఎండోర్మెంట్ బోర్డు వారు ఈ యొక్క ఆలయాన్ని మాకు సమకూర్చడం జరిగిందండి. ప్రతి సంవత్సరం మక్కార్తి అంటే ఆగస్టు నెలాఖరులో పండుగ చేస్తాం. కారణం అంటే మాకు వ్యవసాయాలు, ఉడుపులు, ఇటు మెరక పనులు అన్ని పూర్తయిన తర్వాత రైతులకి అందరికి ఖాళీ అయిన తర్వాత మేము పండుగ జరుపుకుంటాం. అమ్మవారి దైవాలు ఏంటంటే
పంటలు సమృద్ధిగా పండాలంటే అమ్మవారు కృప ఉండాలా, అనుగ్రహం ఉండాలా. వర్షాలు సమృద్ధిగా ఉండి మా పాడి పంటలు పిల్లాపాపలతో అందరిని బాగా చూస్తుందని అమ్మవారిని మేము కొలుస్తూ ఉంటాము. తర్వాత ఇదే సీజన్లో అంటువ్యాధులు ఒకటి ప్రబలుతూ ఉంటాయి. అమ్మవారు అంటువ్యాధులు రాకుండా మమ్మల్ని కాపాడతారు. గ్రామ దేవత మాకు ఏలుపురానికి ఒక వరం. ఈ మడి మా అమ్మవారిని ప్రతి సంవత్సరం మేము మక్కర్తిలో మేము పండుగ చేసుకుంటాం. ఈ అమ్మవారు కోరిన కోలుపులు కోరిక ఎలవేల్పు మాకు ఈ పండుగని మేము ఘనంగా చేసుకుంటాం. ఈ అమ్మవారు మాకు సంవత్సరం ఈ నెలలో చేసుకోవడం వల్ల ఏ రోగాలు లేకుండా అన్ని కూడా సక్రమంగా జరిగేలాగా వ్యవసాయాలన్నీ చేసేలాగా అమ్మవారు మమ్మల్ని కాపాడుతుంది. మేము ఘనంగా చేసుకుంటాం పండుగ. ప్రతి వాళ్ళు మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని వెళ్తే మంచి మంచి పనులన్నీ జరిగాయి. గ్రామానికి అన్ని విధాల మాకు సహకరించేది తల్లి. తర్వాత తిరుపతి దేవస్థానం 10 లక్షలు ఈ మధ్యకాలంలో శాంక్షన్ చేశారు. దానికి తోడు గ్రామంలో ఉన్న దాతలు కూడా సహకరించి ఇంతవరకు తీసుకొచ్చి సంబరం ఈ పండగ వాతావరణం తీసుకొచ్చి పండగ చేస్తున్నాం. అది ఎవరికైనా ఈ తల్లిని దర్శించుకొని మనం బయటకు వెళ్తే మంచి మంచి పనులన్నీ జరుగుతాయి అందరికీ. అది పరిస్థితి. మరిడమ్మవారి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయితే అమ్మవారి శక్తి వేషాధారణలు అయితే మాత్రం గ్రామ పురవీధుల్లో అయితే మాత్రం ఎంతో కోలాటాల నడుమ అయితే మాత్రం ఎంతో ఆడంబరంగా అయితే ఈ జాతరను నిర్వహిస్తున్నారు. అదే విధంగా దేదీప్యమానంగా వెలుతుళ్లతో భారీ లైటింగ్ సెట్టింగ్లతో అయితే మాత్రం ఆలయ ప్రాంగణం అంతా కలకలాడుతుంది. వేలాది మంది భక్తులు అయితే మాత్రం అమ్మవారిని దర్శించుకుని అయితే మాత్రం పునీతులు అవుతున్నారు.